ఇప్పుడు మనకి దేవరా గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి కదా, సో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కాదు, ఎప్పుడో రిలీజ్ అయినా, నువ్వేం ఇప్పుడు ఉండవు, ఇంకా నిద్రపోతున్నావా ఏం కథ? ఏం వెయిట్ చేయాలి దేవర గ్లిమ్స్ అంటే. గ్లిమ్స్ అయితే చాలా బాగున్నాయి అన్న, ఎక్కడ అసలు బోర్ కొట్టలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అసలుకి ఆ టైటిల్స్ కాడ కూడా అసలు ఎక్కడ ఏంద్రనైనా అసలుకి ఇంకా చూద్దామా ఇంకా ఎన్నిసార్లు చూసినా కానీ అసలుకి బోర్ కొట్టకుండా అనిపించింది. గ్లిమ్స్ కాదు ఇది, ఒక అసలు ట్రైలర్ కన్నా మించిపోయినా అనిపించింది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎంట్రింగ్ నుంచి అంటే కొండల మధ్యలో పడవలు వస్తుంటాయి కదా, అప్పుడు ఆ సీన్స్ విజువల్స్ మాత్రం వేరే లెవెల్ ఉండేవి. ఇంకోటి పడవల దొంగతనం చేసేసి వాళ్ళు ఎక్కేటివి, అవి కూడా విజువల్ ఎక్కడ మిస్ కాలేదు. ఇంకోటి మన ఎన్టీఆర్ గారు నరకడం మామూలుగా నరకడం కాదు. ఇంక సీన్ ఏంటంటే హైలైట్ ఏంటంటే ఇట్లా నరికినప్పుడు అది రౌండ్ గా చంద్రకాడ పడితే చూడు, అది అబ్బా నెవర్ బిఫోర్ సీన్, నిజంగా అంటే ఎక్సలెంట్ అని చెప్పాలా. ఇంకోటి ఎన్టీఆర్ డైలాగు, ఈ సముద్రము చేపల కంటే ఎక్కువగా నెత్తుర్ని కత్తుల్ని ఎక్కువ చూసినది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఈ డైలాగ్ బాగుంది. అసలుకి ఎన్టీఆర్ లుక్ కానీ, ఆ ఫైట్స్ యాక్షన్ సీన్స్ కానీ అసలు కొరటాల్సి ఈ విధంగా విజువల్స్ చూపిస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇంకా కుండ బిర్యానీ తినేసినాను నేను. కొరటాల శివది లాస్ట్ టైం ఆచార్య చూసుకున్నట్టయితే హిట్ కొట్టలేదు. అదే వద్దు, ఇలాంటి డైలాగులే వద్దని చెప్తున్నది. అదే దాన్ని చూడండి, దీన్ని కంపేర్ చేసినారు కదా, ఆ గ్రాఫిక్స్ అట్ట చేస్తారని. ఈ విజువల్స్ చూసిన తర్వాత తెలుస్తుంది ఎవడు ప్రతి ఒక్కడు విమర్శించేతోడు కూడా ప్రశంసలు అయితే చేస్తాడని నేనైతే ఫుల్ ఎక్స్పెక్ట్ కాదు, ఫుల్ 100% చెప్తున్నాను. బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేయొచ్చు? ఎంత కలెక్ట్ అయిందాక అసలు ఈ విజువల్ చూసిన తర్వాత అసలుకి మామూలు కాదు, అంటే రికార్డులు అయితే చాలా అయితే బద్దలు కొడుతుందని నేనైతే అనుకుంటున్నా. పక్క సంక్రాంతి పండగ ముందరనే పండగ వచ్చేసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగవేసుకొని ప్రతి ఒక్కడు చెప్తాడు.